నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ అంతరం. రచన గన్నవరపు నరసింహమూర్తి గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఆ రోజు ఆదివారం. తెల్లవారుజామునే లేచి పార్కు దాకా నడుస్తూ వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని ఇంటికొచ్చాను. ఇంటి ముందర మామిడి చెట్టు కింద వాళ్ళ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతుంటే హాయిగా అనిపించసాగింది. ప్రత్యూషపు వేళ తూర్పు దిక్కు రాగరంజితం అవుతున్న దృశ్యం మనోహరంగా ఉంది. ఇంతలో నా శ్రీమతి మాధురి కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆమె వాకిలి దగ్గర నీళ్లు కళ్ళాపి జల్లి ముగ్గు వేస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకు రాసాగాయి. నేనింకా మొన్ననే ఉద్యోగంలో చేరినట్లనిపిస్తోంది. కానీ కాలచక్రానికి పరుగెక్కువ. అప్పుడే షష్ఠి పూర్తి దాటిపోయింది. సంవత్సరం క్రితం నేను పదవీ విరమణ చేశాను. కాలం ప్రవాహం ఎవరి కోసం ఆగవు. మాధురితో పెళ్ళి, 2 పిల్లలు పుట్టడం, వాళ్ళ చదువులు, ఇలా అన్నీ గుర్తుకు రాసాగాయి. ఇంతేరా ఈ జీవితం. తిరిగి రంగుల రాట్నము. జీవిత నిర్వచనాన్ని ఎంత బాగా చెప్పాడో ఒక కవి. ఇంతలో గేటు తలుపు తీసుకొని నా మిత్రుడు రాఘవ వస్తూ కనిపించాడు. వాడు నాతో పాటే మా స్కూల్లో టీచర్గా పనిచేసి నాతో పాటే పదవీ విరమణ చేశాడు. రారా, నేనే ఈరోజు నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను అన్నాను వాడికి కుర్చీ చూపిస్తూ. కొద్దిసేపటి తర్వాత మాధురి కాఫీ తెచ్చి వాడికిచ్చి, ఏమన్నయ్యా, అందరూ బాగున్నారా అని అడిగింది. బాగున్నారమ్మా, మీ మరదలు మొన్ననే కూతురు దగ్గరికి వెళ్ళింది. దానికి 4వ నెల అని చెప్పాడు రాఘవ. కాసేపు లోకాభిరామాయణం, పిచ్చపాటి కబుర్ల తర్వాత రాఘవ, సూర్యం, ఈ పెన్షన్, మిగతా రావాల్సిన డీసీఆర్జీ అన్నీ వచ్చేసాయా? నాకు 2 నెలల క్రితం అన్నీ వచ్చాయి. ఈ విషయం కనుక్కునేందుకే వచ్చాను అన్నాడు. ఆ 2 నెలల క్రితమే డీసీఆర్జీ, అంతకు మునిపే మిగతా డబ్బులు వచ్చాయి. జిల్లా పరిషత్ వాళ్ళు చాలా ఆలస్యం చేశారు. అందరికీ డబ్బులు కావాలి. నేను లంచాలు ఇవ్వటానికి వ్యతిరేకం. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో నీతులు చెప్పి పదవీ విరమణ తర్వాత న్యాయంగా మనకి రావాల్సిన డబ్బుల కోసం లంచాలు ఇవ్వడానికి నాకు మనసొప్పలేదు. అందుకే ఆలస్యమైంది. 2 నెలల నుంచి పింఛను కూడా అందుతోంది అన్నాను వాడితో. మంచి పని చేశావు. ఆ డబ్బే మనకి జీవనాధారం, ఈ చరమాంకములు. అది లేకపోతే మనల్ని ఎవరూ చూడరు. దాన్ని జాగ్రత్త చేశావు కదా అన్న రాఘవ ప్రశ్నకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కాసేపు మా మధ్య మౌనం. మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలన్న కారల్ మార్క్స్ మాటలు మా పిల్లలకి సరిగ్గా సరిపోతాయి. ఒకే మొత్తంగా నాకొచ్చిన డబ్బును చూసిన తర్వాత వాళ్ళకి దురాశ పుట్టింది. ఇంతకీ ఏం జరిగిందిరా అన్నాడు రాఘవ. మన చిన్నతనంలో తల్లిదండ్రులు చిల్లిగా ఆస్తి ఇవ్వకపోయినా వాళ్ళని వృద్ధాప్యంలో బాగా చూసుకునేవారు పిల్లలు. కానీ ఇప్పుడంతా వ్యతిరేకమే. వాళ్ళకి లక్షలు పెట్టి చదివించాలి, లక్షలు పోసి పెళ్ళిళ్ళు చేయాలి. మళ్ళీ వాళ్ళు ఇల్లు కొనుక్కునేందుకు కూడా మనమే డబ్బు ఇవ్వాలి. ఎందుకా మనం వీళ్ళని కనేది? వీళ్ళకేం బాధ్యతలు లేవా? ఆవేశంగా నేను మాట్లాడుతుంటే రాఘవ ఆశ్చర్యపోతూ, ఒరే, నేనెప్పుడూ నీలో ఇంతటి ఆవేశాన్ని చూడలేదు. ఏం జరిగింది అసలు అన్నాడు కాఫీ గ్లాస్ కింద పెడుతూ. నాకు పదవీ విరమణ తర్వాత వచ్చిన 30 లక్షల్ని నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న విషయాన్ని వాళ్ళమ్మ ద్వారా తెలుసుకున్న నా కొడుకులు 2 మర్నాడే వచ్చి ఆ డబ్బుని చెరిసగం వాళ్ళకిమ్మని అడిగారు. ఎందుకట? వాళ్ళిద్దరూ లోన్ పెట్టి ఫ్లాట్స్ కొన్నారట. ప్రతి నెల ఈఎంఐలకి బోలెడు డబ్బు కట్టవలసి వస్తోందట. జీతాలు సరిపోవటం లేదట. ఎలాగూ నా తదనంతరం ఆ డబ్బు వాళ్ళదే కాబట్టి ఇప్పుడే ఇస్తే వాళ్ళు ఆ లోన్లని తీర్చేసుకుంటారట. మరి నువ్వేమన్నావు? ససేమిరా ఈ పనని చెప్పాను. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు ఉద్యోగికి ప్రాణధనం లాంటిదని, అది ఎవరికి ఇవ్వనని కరాఖండిగా చెప్పడంతో వాళ్ళిద్దరూ నాతో తగవుపడి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి నాతో మాట్లాడటం లేదు. అంత ఘోరంగా తయారయ్యారు వాళ్ళు. మనం చిన్నప్పుడు ఎంత త్వరగా చదువు లేకపోతే అంత త్వరగా ఉద్యోగాల్లో చేరి తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆలోచించాం. నాన్నగారు అప్పు చేసి నాకు ఫీజు కడుతుంటే నాకు చాలా బాధ కలిగేది. కోపంతో నేను చెప్పిన మాటలు విన్న రాఘవ కొద్దిసేపు మౌనం వహించి చెప్పటం మొదలుపెట్టాడు. మా పిల్లలు కూడా నీ పిల్లలకేం తీసిపోలేదు. నా కొడుకైతే ఏకంగా ఒక విళ్ళ ₹1,00,00,000 కొన్నాడట. అందుకని ఇక్కడ నా ఇంటిని అమ్మేసి ఆ డబ్బులు ఇస్తే అందరం కలిసి వాడి దగ్గర ఉండొచ్చని చెప్తున్నాడు. ఇదివరకు వాడింటికి వెళ్ళి నెల రోజులు ఉన్నప్పుడు మా కోడలి ప్రవర్తన
మా దంపతులిద్దరికీ చాలా బాధను కలిగించింది. బతికుండగా మళ్ళీ వాడింటికి వెళ్ళకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాం. అందుకే ఇల్లు అమ్మే ప్రసక్తి లేదని చెప్పడంతో 6 నెలలుగా మాతో మాట్లాడటం లేదు. ఆ ఇంటిని నేను, మీ చెల్లెలు ఇటుక మీద ఇటుక పేర్చి కట్టాం. అలాంటి దాన్ని అమ్మడం అంటే మా ప్రాణాలు పోయినట్టే అనుకో. ఏం చేస్తాం? ఇదంతా మన ప్రారబ్ధం అన్నాడు రాఘవ చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ. అయినా మన పిల్లలకేం తక్కువ చేశాం చెప్పు. మన తాహతకు మించి ఫీజులు, డొనేషన్లు కట్టి చదివించాం. బోలెడు డబ్బు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేశాం. వాళ్ళ నుంచి ఇప్పటిదాకా చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. అయినా వాళ్ళకి సంతృప్తి లేదు అని నేను రాఘవతో చెప్తున్న సమయంలో ఇంటి ముందర ఒక ఆటో శబ్దం చేస్తూ ఆగింది. మేమిద్దరం ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు చెప్పమా అని అటు చూస్తూ ఉంటే అందులోంచి పొడవుగా సన్నగా ఒక యువకుడు చేతిలో బ్యాగ్తో దిగి ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి వచ్చాడు. ఆ యువకుని చూస్తుంటే ఎక్కడో చూసినవాడిలా కనిపించసాగాడు. అయినా గుర్తుకు రావడం లేదు. అతను తిన్నగా మా దగ్గరికి వచ్చి, సూర్యం అంకుల్ ఇల్లు ఇదే కదా అని అడిగాడు. అవును, నేనే సూర్యాని. నువ్వు? అతను వెంటనే బ్యాగ్ని కింద పెట్టి నాకు నమస్కారం చేసి, నేను నారాయణ కొడుకు శ్రీనుని అంకుల్. చాలా సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూడటం వల్ల పోల్చుకోలేకపోయాను అని చెప్పడంతో నాకు ఆశ్చర్యం వేసింది. నారాయణ నేను చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో కలిసి చదువుకున్నాం. తన పేదరికం వల్ల నారాయణ ఇంటర్తో చదువు ఆపేసి కలెక్టర్ ఆఫీసులో బంట్రోటుగా చేరి 5 ఏళ్ల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికి వాడికి ఇంకా సంవత్సరం సర్వీస్ ఉంది. వాడికి 2 పిల్లలు. చనిపోవడానికి సంవత్సరం ముందు కూతురు సుశీలకి పెళ్లి చేశాడు. ఆ సమయంలో నా దగ్గరకు వచ్చి ₹1,00,000 అప్పు కావాలని అడిగింది. కూతురు పెళ్లి కాబట్టి కాదనలేక నా దగ్గర లేకపోయినా ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి వాడికి ఇచ్చాను. దురదృష్టవశాత్తు వాడు అప్పు తీర్చకముందే చనిపోయాడు. వాడు చనిపోయినప్పుడు వాడి భార్య సావిత్రిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆ డబ్బు విషయం ప్రస్తావించకపోవడంతో బహుశా నారాయణ ఆవిడకి చెప్పి ఉండడని అనుకుని వచ్చేశాను. అప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్న విషయం చెబితే అపార్థం చేసుకునే అవకాశం ఉందని నేను ఆవిడని అడగకుండానే వచ్చేశాను. ఇది జరిగి అప్పుడే 5 ఏళ్ళు అవుతోంది. రాను రాను నేను నారాయణని వాడికిచ్చిన ₹1,00,000 అప్పుని మర్చిపోయాను. మళ్ళీ ఇన్నాళ్లకు వాడి కొడుకు రావడంతో నాకు ఆ రోజులు గుర్తుకు రాసాగాయి. వెంటనే నేను లేచి వాడిని కుర్చీలో కూర్చోమని చెప్పి, మాధురి, నారాయణ కొడుకు వచ్చాడు అని చెప్పడంతో మాధురి మా దగ్గరకు వచ్చింది. శ్రీనుని చూసి చాలా రోజులైంది బాబు నిన్ను చూసి అంటూ వాడిని లోపలికి తీసుకెళ్ళింది. కానీ అరగంట తర్వాత వాడు మళ్ళీ బ్యాగుతో మా దగ్గరికి వచ్చి, అంకుల్, ఇంకో గంటలో నాందేడ్ ఎక్స్ప్రెస్కి నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అర్జెంట్ పని ఉంది అని చెప్పడంతో, అప్పుడే వెళ్ళిపోతావా? చాలా రోజుల తర్వాత వచ్చావు, భోజనం చేసి వెళ్ళు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? ఇవన్నీ చెప్పకుండానే వెళ్ళిపోతావా అన్నాను వాడితో. 2 ఏళ్ల క్రితం నా డిగ్రీ పూర్తవగానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నాకు ఆడిటర్గా ఉద్యోగం వచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు. అమ్మ ప్రస్తుతం నా దగ్గరే ఉంది అంకుల్. నేను ముఖ్యమైన పని మీద మీ దగ్గరకు వచ్చాను. నాన్నగారు చనిపోయే ముందర నన్ను పిలిచి అక్క పెళ్లికి మీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్న విషయం చెప్పి దాన్ని తీర్చమని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నారు. నాకు ఉద్యోగం వచ్చి 2 ఏళ్ళైనా కొన్ని ఇబ్బందుల వల్ల మీ డబ్బు తీర్చలేకపోయాను. ఈ మధ్యనే ఆ డబ్బు సమకూరింది. ఆలస్యమైనందుకు క్షమించండి అంటూ బ్యాగులోంచి ఓ కవర్ తీసి అందులో నుండి ₹500 కట్టెలు 2 తీసి నాకిచ్చాడు. ఆ సమయంలో వాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా నోరు ఆనందంతో మూగపోయింది. ఆ తర్వాత వాడు టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు నేను రాఘవ మాటలు రాక మౌనం వహించాం. కొద్దిసేపటి తర్వాత నేనే తేరుకొని, ఆశ్చర్యంగా ఉంది కదరా రాఘవ, నారాయణ కొడుకుని చూస్తుంటే ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారంటే నాకు ఆనందం వేస్తోంది. ఇందుకా మనం ఈ కాలం పిల్లల గురించి మాట్లాడుకున్నాం. కానీ వీడొచ్చి అందరూ అలాంటి వాళ్ళు కాదని చెప్పకనే చెప్పాడు అన్నాను. మంచి పిల్లలు లేరని కాదురా, కాకపోతే మన పిల్లల లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో. మరి మన పెంపకంలో ఏదైనా లోపం ఉందంటావా? మనం వాళ్ళకి సరైన మార్గనిర్దేశం చెయ్యలేదంటావా? ఎందుకు మన పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు తల్లిదండ్రుల నుంచి అతిగా ఆశిస్తున్నారు? నా ప్రశ్నలకు రాఘవ చాలాసేపటి వరకు మౌనం వహించాడు. 30 ఏళ్ల క్రితంకి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడన్నీ పేద మధ్యతరగతి కుటుంబాలే. పేదరికంలో పుట్టడం వల్ల మన ఆకలి విలువ తెలుసు.
10వ తరగతి కూడా చదివించే స్థితిలో ఉండేవి కావు చాలా కుటుంబాలు. అందుకే త్వరగా చదువు ముగించి ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని ఆదుకోవాలని మన తరం వాళ్ళు ఆలోచించేవారు. అదొక బాధ్యతగా భావించేవారు. కానీ మన పిల్లల తరం వచ్చేసరికి మనలా మన పిల్లలు బాధపడకూడదని వాళ్ళకి ఆకలి, పేదరికం తెలియకుండా పెంచాం. జీవితంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనమే పరిష్కారాలు వెతికామే తప్ప వాళ్ళకి పరిష్కరించుకునే అవకాశం మనం ఇవ్వలేదు. ఇవన్నీ మనకివాళ శాపంలా పరిణమించాయి. కానీ నారాయణ కొడుకులాంటి వాళ్ళు ఆకలి విలువ తెలిసి పెరిగారు కాబట్టి మంచివాళ్ళుగా తయారయ్యారు. రాఘవ మాటలు ఒక వేదంలా, ప్రణవనాదంలా నా చెవులకు సోకుతున్నాయి. నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. తల్లిదండ్రుల్ని వాళ్ళ వార్ధక్యంలో ఆదుకోవాలన్న శాఖా సంక్రమణ ధర్మాన్ని వాళ్ళకి తెలిసేటట్లు పెంచకపోవడం మన తరం తల్లిదండ్రులు చేసిన పెద్ద తప్పు. ఏదైనా అతి సర్వత్రా వర్జయత్. తరతరాల నుంచి వస్తున్న వారసత్వ వారధిని నిర్మించడంలో విఫలమైన మన తరం ఒక చారిత్రక తప్పిదం చేసిందని నా భావన. చెమర్చిన కళ్ళని తుడుచుకుంటూ చెప్పాను. మార్పు అన్నది సహజం. ఈ పరిణామం కొన్నాళ్ళుంటుంది, తర్వాత మళ్ళీ మారుతుంది. ఇవన్నీ సరే, రిటైర్మెంట్ డబ్బుని జాగ్రత్త చేయి. ఈ వయసులో అదే మనల్ని కాపాడే సంజీవని అంటూ వాడు బయలుదేరడానికి లేచాడు. తప్పకుండా, అంతా జాగ్రత్త చేశాను అంటూ వాడితో పాటు నేను కూడా లేచాను. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.